మిస్టర్ క్రిస్టఫర్, మీకు పంపిన బ్లాక్ బాక్స్లో కీలక సమాచారం ఉంది. దీనికోసం బయట చాలా తోడేళ్లు వెతుకుతున్నాయి. మన టీం నిన్ను కలిసేంత వరకు ఈ బాక్స్లోని ఇన్ఫర్మేషన్ కాపాడే బాధ్యత నీదే. మన టీం వచ్చే వరకు బీ కేర్ఫుల్. సార్, మీరు ఈ చంటి, సంతోష్, సతీష్ గురించి ఏమైనా విన్నారా? సార్, ఆ ముగ్గురు వల్ల సిటీలో చాలా వైలెన్స్ పెరిగింది సార్. కిడ్నాప్స్, మర్డర్స్, డ్రగ్స్ స్మగ్లింగ్ 50% కంటే ఎక్కువ పెరిగినాయి మనం చూసుకున్నట్లయితే. హలో అన్న, మీరు అప్ప చెప్పిన పని అయిపోయింది. ఆ బల్బు పోయాని వరకు కొట్టండి. అవసరమైతే బాడీలో ఉన్న 206 మొక్కలు విరిగేటట్టు కొట్టండి. ఐ వాంట్ ఇన్ఫర్మేషన్.
బాయ్ నేను చెప్పిన కదా వీళ్ళే వాళ్ళు. మొన్న ఎన్కౌంటర్కి వచ్చిన పోలీస్ వాళ్ళని చంపింది వీళ్ళే. నేను ఒక డీల్ కోసం వెళ్తుంటే వీళ్ళు ముగ్గురు ఎదురయ్యారు. వాళ్ళ వెనుక పోలీస్ వాళ్ళు పరిగెడుతున్నారు. ఏమైందని నేను కూడా వెళ్ళాను. నేను చూస్తుండగానే ఆ ముగ్గురు పోలీస్ వాళ్ళను చాలా ఈజీగా చంపేశారు. అది చూశాక మనకు వాడు బ్లాక్ బాక్స్ ఎక్కడుందో చెప్పట్లే కదా, అందుకే వీళ్ళ ద్వారా అయినా వాడు చెప్తాడని పిలిపించాను బాయ్. చాలా విన్నా మీ గురించి. ఏదైనా పని స్కెచ్ చేస్తే అది తొందరనే ఫినిష్ చేస్తారట. సరే కానీ మమ్మల్ని ఇక్కడికి ఎందుకు పిలిచారు? అదే నేను విన్నది నిజమో కాదో తెలుసుకుందామని, మీలో ఎంత దమ్ముందో చూద్దామని. నీకు చూపించడానికి మేము తమాషాలు చేయట్లేదు. అంతగా చూడాలనుకుంటే కొత్తగా సినిమా పడ్డది, 2 గంటలు మంచిగా టైం లేదు, మళ్ళా కలుద్దాం. బాయ్ ఎప్పటి వరకు ఈ చిన్న చిన్న సెటిల్మెంట్లు, మర్డర్స్, రేప్స్, వాడిని చంపే లక్ష, వీని చంపే లక్ష, ఇంకా ఎన్ని రోజులు ఇవి? నా దగ్గర పెద్ద గోళ నా పేరు ఉంది. ఏంటది? వీడిని చూస్తున్నారా? వీడి కమాండర్ క్రిస్టోఫర్ యాంథోనీ. వీడి దగ్గర ఒక బ్లాక్ బాక్స్ ఉంది. అది కనుక ఎక్కడుందో కనిపెడితే మీరు అడిగినంత ఇస్తా. సరే ఎంత ఇస్తావు? మీ లైఫ్లో మళ్ళీ సెటిల్మెంట్లు, స్మగ్లింగ్లు చేయాల్సిన అవసరం ఉండదు. అంత ఇస్తాం మీకు. ఎంత కావాలి? 50 కోట్లు. 100 కోట్లు ఇస్తా. 100 కోట్లు. 100 కోట్లు. వీడేవాడు క్రిస్టోఫర్ యాంటోనీ. హలో బాయ్. మీ దగ్గరికి వచ్చిన వాళ్ళు గ్యాంగ్స్టర్స్ కాదు, అవునా? కమాండర్ని కాపాడడానికి వచ్చారు. యంగ్స్టర్స్ కాదా? అలాంటిగా ఉండండి. సరే సరే. ఓ షెట్. ఏమైంది? మనం మోసపోయాం బాయ్. ఏమైంది? ఆ గ్యాంగ్స్టర్స్ కాదు బాయ్, వాడిని కాపాడడానికి వచ్చిన కమాండోస్ బాయ్. పట్టుకోమాలని. హలో సార్. కమాండో, మనకు ఓ మిషన్ వచ్చింది. అది మన కమాండో దగ్గర ఒక బ్లాక్ బాక్స్ ఉంది. దాన్ని జాగ్రత్త తీసుకురావడం మీ బాధ్యత. అంతేకాకుండా మన కమాండోని కిడ్నాప్ చేశారు డాన్ డికాస్టో గ్యాంగ్. మీరు ఎలాగో వాళ్ళ ప్లేస్కి వెళ్ళి కమాండోని, బ్లాక్ బాక్స్ని తీసుకురండి.
ఇది చీఫ్ నుండి వచ్చిన ఆర్డర్స్. ఇట్స్ క్లియర్. నువ్వు ఇంకో మాట తెలుసుకోవడం మర్చిపోయావు డికోష్. మాకు కావాల్సిన వాళ్ళు తక్కువ మంది బతుకున్నారు. అంటే అంతకుముందు పోలీస్ వాళ్ళని చంపారు కదా, వాళ్ళు పోలీస్ వాళ్ళ వీళ్ళేనా? ఇదంతా మేము వేసిన స్కెచ్ రా ఇది. సతీష్ ఫోన్ లిఫ్ట్ చేస్తే లేడు సార్. ఆ బ్లాక్ బాక్స్ ఎక్కడుందో చెప్పావా? అప్పుడే వచ్చి ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ ఉన్నదో అడిగేశాడు సార్, చెప్పేశాను.
వాడోడు దొరకడు, ఎందుకంటే వాడు జాగ్వార్. గేమ్ మీరు ఆడుతున్నాం అనుకున్నారా? ఫస్ట్ నుంచి ఆడేది మేము. ఎలాగో కమాండర్ కిడ్నాప్ చేసిన వాడు చచ్చినా చెప్పడానికి మాకు ముందే తెలుసు, అందుకే ముందే ఎక్స్పెక్ట్ చేశాడు. కమాండర్ సతీష్ ప్లేస్లో వాడు వచ్చి మీ ప్రతి అడుగు వాడే వేపించాడు. ఆ బ్లాక్ బాక్స్ కోసం ఎన్నో ప్లాన్స్ వేశాడు. అలా కమాండర్ ప్లేస్లో వచ్చి ఆ బ్లాక్ బాక్స్ ఎక్కడుందో తెలుసుకున్నాడు. ఈ స్కెచ్ మీరు వేశారనుకున్నారు కదా, కానీ స్కెచ్ వేసింది మేము. వాడు ఎవడనుకున్నారు? జాగ్వార్ డికోస్టా, నా అన్నా. Come on, and I can't